ఎస్, ఇక్కడైతే మనము రాక్షసులు నివాసం ఉన్న ప్రదేశం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళ భస్మం బూడిద ఉంటుంది కదా, వాళ్ళు కాల్చిందో లేకపోతే ఇంకోటో ఆ కుండల్లో ఉన్నాయండి. ఆ కుండల్లో ఇప్పటికీ ఎముకలు బయటపడ్డాయి చూడండి. ఇక్కడ మామూలుగా పొలంలో పనులు చూసిన వాళ్ళు స్థానికులు చెప్పేది ఇవన్నీ కూడా రాక్షసులు ఎముకలుగానే చెప్తారు. కాబడుతున్నాయి ఇది చూడండి, ఎముక చేయబెడతా అనుకుంటే ఎందుకు లేని పెట్టడం లేదు నేను. ఇందులో ఎముకే అది పక్క అదా కుండలు, పెద్ద పెద్ద మందం కుండలు ఇప్పుడు చేసేవాళ్ళు, పెద్ద మందం కుండలు. ఇది ఎముకలు, ఈ ఎముకలు ఇది ఈ గట్టి ఎముకలు అన్నమాట. ఈ ఎముక రాక్షసులు సుధరాలు అనుకుంటారు, సుధరాలు కాదండి, ఎముకే అది. అదో చూడండి, ఇది చూడండి క్లియర్గా ఎముకలు ఇవన్నీ. ఇది ఇదిగో ఇక్కడ చూడండి, ఇంత గుంతలు, ఇవన్నీ కూడా రాక్షసులు నివసించే గుంతలు కానీ చెప్తారు. ఇక్కడ ఇక్కడ గుంత చూడొచ్చు మనం. ఓం నమ శివాయ, శ్రీమాత్ర నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన జీవితంలో మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎన్ని పూజలు చేసినా సరే మనకు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆర్థికంగా కూడా మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం. అందుకు కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మన జాతకంలో శనిదేవుల వారు ఎంటర్ అవ్వడం అండి. ఏలినాటి శని అంటారు కదా. చాలామందికి మన జాతకాలు తెలియదు. అందువల్ల ఈ ఏలినాటి శని మన జాతకంలోకి ఎంటర్ అయ్యారు అని మనకు తెలియదు. అందువల్ల మనం ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతుంటాం. అందుకు మన ఛానల్ ఆధ్వర్యంలో ఈ ఏలినాటి శని పోగొట్టుకోవడానికి మనము శని శాంతి హోమం మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపిస్తున్నాము. కేవలం 1116 రూపాయలు, 1116 రూపాయలకే ఏలినాటి శని పోగొట్టుకోవడానికి శని శాంతి హోమము, అలాగే ఆ పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ అండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. మీలో ఎవరైనా శని శాంతి హోమం కానీ దేవునికి సంబంధించినటువంటి పూజలు కానీ హోమాలు కానీ ఎవరైనా చేయించుకున్న వాళ్ళు ఉంటే వెంటనే చేయించుకోండి. అలాగే మీరు చేయించుకున్నా సరే మీరు కష్టాలు పడుతున్నారు అంటే మీకు ఇంకా అవసరం ఉంది, ఈ శని శాంతి మీకు అవసరం ఉంది అని భావించండి. ఇదొక్కటి నేను చెప్పేది. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎన్ని పూజలు చేసినా మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం. కారణం ఏంటంటే మనకు పూజకు తగినటువంటి ఫలితాలు రావట్లేదని అర్థం. అలా రావట్లేదంటే కారణం ఏంటంటే మన జాతకంలో శనిదేవుల వారు ఎంటర్ అయ్యారు అని అర్థం. మనం ముందుగా శనిదేవుల వారిని శాంతపరచాలి. అందుకే ఈ శని శాంతి హోమం మన ఛానల్ ఆధ్వర్యంలోనే కేవలం 1116 రూపాయలకే అండి. మీరు బయట ఎక్కడైనా చూసుకోండి, మీరు బయట చేయించుకుంటే 50,000 లక్ష అవుతుంది. కానీ ఆన్లైన్లో కూడా కొన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా ఒక్క మనిషికి 3,000 4,000 తీసుకుంటారు. కావాలంటే చూడండి, ఒక 3 మనుషులు చేయించుకోవాలంటే దాదాపు మీకు 4-5 వేలు ఖర్చు అవుతుంది. కానీ మనం అలా కాదండి. మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం 1116 రూపాయలకే చేస్తున్నాం. ఎందుకంటే ఇంక అంతకంటే తక్కువ తీసుకుంటే మనకు పండితులు కూడా రారండి. ఎందుకంటే పండితులకు కూడా ఇవ్వాలి కదా, పండితులకు ఇవ్వాలి, ప్రసాదాలకు ఇవ్వాలి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో ఎవరైతే ఈ హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ కోసం నేను ఈ మధ్యకాలంలో ఎన్ని ఆలయాలు తిరుగుతానో, ఆల్రెడీ తిరిగి వచ్చాను, మళ్ళీ వెళ్తాను, అన్ని ఆలయాల్లోనూ వాళ్ళ కోసం పూజలు చేయిస్తున్నాను. అంతేకాదు అక్కడ కుంకుమ విభూతి లాంటివి సేకరిస్తున్నాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ హోమం అయిపోయాక మీకు ప్రసాదం పంపుతా కదా, ఆ ప్రసాదంతో పాటు కలిపి ఇవి కూడా పంపుతాను. నిజంగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ పైన మీకు నమ్మకం ఉంది కదా, ఒక్క అడుగు అయితే ముందుకు వేయండి. ఓకేనా? జూలై 12వ తేదీ మునులపురి అనే ఊరండి, గిద్దలూరు దగ్గర. ప్రస్తుతానికి ముళ్ళపాడు అనేది పిలుస్తున్నారు ఆ ఊరిని. ఆ ఊరి పేరు మునులపురి. ఆ గ్రామంలో ఒక అద్భుతమైన ఆలయం ఉంది, శివాలయం మరియు నరసింహస్వామి ఆలయం. అక్కడ నరసింహస్వామికి 32 చేతులు ఉంటాయి. 32 చేతులు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు కూడా 1000 ఏళ్ల చరిత్ర ఉంది, ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ఎవరైతే పూజలు చేయించుకొని వెళ్తారో వాళ్ళకు మంచి జరుగుతుందనేది నేను విన్నాను, చాలామంది నాకు చెప్పారు కూడా. అందువల్ల ఆ ఆలయం ఆవరణంలోనే ఈ హోమం ఇది జరిపించాలని నిర్ణయించుకున్నాము. పండితులు కూడా అదే సలహా ఇచ్చారండి. పండితులు ఇచ్చిన సలహా ఏంటంటే, మీ ఛానల్ ఆధ్వర్యంలో 10 పూజలు హోమాలు చేయించారు కదా, పూర్తి ఫలితాలు రావాలంటే శని శాంతి హోమం చేయించుకోండి, తర్వాత మంచి ఫలితాలు వస్తాయని వాళ్ళు చెప్పడం వల్లే నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ మనము పంచభూత లింగాల్లో మనం పూజలు పెడుతున్నాం. 5 పంచభూత లింగాలు ఉన్నాయి కదా, ఆ పంచభూత లింగాల్లో మనకు పూజలు అయితే ఉంటాయి. ఆ ఫలితం మనకు పూర్తిగా రావాలంటే ముందు మనం ఈ శని శాంతి హోమం అయితే జరిపించుకోవాలి. ముందు మనం శనిదేవుల వారిని శాంతపరిస్తే మిగిలిన అన్ని కష్టాలు మనకు తీరిపోతాయండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో నా మీద నమ్మకంతో ఒక అడుగైతే ముందుకేయండి. కేవలం 1110 రూపాయలు. మీకు ప్రసాదంగా వచ్చేసి
విభూది ప్రసాదం అలాగే 4 రుద్రాక్షలు నేనైతే పంపుతాను. అంతేకాదు మరొక విషయం ఏంటి అంటే పూజకు సంబంధించిన వీడియో, పూర్తి వీడియో నేను మీ వాట్సాప్కే పెడతానండి. మీరే చూసుకోవచ్చు. మీ పేర్లు, గోత్రనామాలు చదివేది మొత్తం పూర్తిగా ఎన్ని గంటలు పూజ ఉంటే అన్ని గంటలు నేను ఈ పూజ వీడియో పెడతాను. ప్రతి ఒక్కరు ఇంట్లో అందరూ చూడొచ్చు. ఓకేనా? ఈ హోమం అంతా నా మీద నమ్మకంతో ఒక్క అడుగైతే ముందుకేయండి. సో వీలైనంత వరకు మంచి కోసమే ఆలోచించండి ప్లీజ్. ఒక్కసారి శనిశాంతి హోమం చేయించుకుందాం. నిజంగా శనిశాంతి హోమంకు ముందు, శనిశాంతి హోమంకు తర్వాత అన్నట్లుగా మనమైతే మన జీవితాన్ని మార్చుకుందాం. మీరు ఈ వీడియోని ఏ సమయంలో చూస్తున్నా, మీరు అర్ధరాత్రి చూసినా సరే మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు నమోదు చేసుకోవాల్సినటువంటి ఫోన్ నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు, గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఏ సమయంలో అయినా సరే, ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా సరే మీ పేర్లు, గోత్రనామాలు ఇదే నెంబర్కు వాట్సాప్లో పంపించి పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది. సరేనా? ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? సో ఈ రోజున మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే నేను చూపించబోతున్నాను. స్థల పురాణం కూడా ఎలా ఉంటుందంటే ఈ వీడియో మొత్తం చూశాక మీరు చేతులు ఎత్తి దండం పెడతారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి. అంత మహా విశిష్టత కలిగినటువంటి క్షేత్రంలో అయితే ఉన్నాను. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కనక సురవేశ్వర కోన ఆలయం దగ్గర అయితే ఉన్నానండి. కేవలం 6 పాయింట్లలో చెప్తాను. ఇక్కడ ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఇదంతా కూడా ఈ 6 పాయింట్లు విన్న తర్వాత ఈ ఆలయం యొక్క విశిష్టత మీకు తెలుస్తుంది. కేవలం కొద్ది నిమిషాలే. మొదటిది, ప్రస్తుతం నేనున్న ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కంబం మండలం కిందికి వస్తుంది ఈ సురవేశ్వర కోన ఆలయం. రెండో పాయింట్, జమదగ్ని మహర్షులు వారు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. అంతేకాదు ఈ ప్రదేశంలోనే పరశురామ స్వామి జన్మించారు. మరొక విషయం ఏంటంటే నేను చిన్నగా చెప్తున్నా సరే రీసౌండ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఏమీ లేవు చుట్టూ, కానీ రీసౌండ్ ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అంత గొప్ప క్షేత్రంలాగా అనిపిస్తుంది ఇది ఇప్పుడు చెప్తున్న మాట. సో జమదగ్ని మహర్షులు వారు ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు. అంతేకాదు పరశురామ స్వామి జన్మించిన స్థలంగా ఇది చెప్తారు. అందుకే ఇక్కడ చాలా అంటే చాలా పవిత్రత ఉంటుంది. ఇక్కడికి వచ్చి 1 గంట ధ్యానం చేసుకున్న చాలు మనసు ప్రశాంతతతో నిండిపోతుందని చెప్తారు. నాకు కూడా అలాగే ఉంది ప్రజెంట్. ఇక మూడవ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాష్ట్రకూటులు, కాకతీయులు, చోళులు, చాళుక్యులు ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు పూజలు చేసిన ఆలయం అండి ఇది. ఈ దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకుని ఇక్కడ ఈ ప్రదేశంలో పాలించే సమయంలో ఇక్కడ డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉత్సవాలు జరిపించేవారు. ఇక మరొక విషయము, నాలుగో విషయం ఏంటంటే ఈ ప్రదేశంలో ఒక వృషభం అంటే ఎద్దు, తన యజమాని ఆ ఎద్దు కాళ్ళలోకి పట్టి కొట్టినప్పుడు కాలు విరిగింది. ఆ ఎద్దు కుంటుకుంటూ ఇక్కడ గుండ్లకమ్మ నది అని ఉంది, ఆ నదిలో అడ్డం ఈదుతూ ఈ కోనకు వచ్చింది. ఈ కోనకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాప వినాశేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కొద్ది కాలం పాటు ఉండి ఇక్కడే ఆ ఎద్దు శిలగా మారిందని చెప్తారు. ఆ ఎద్దుకు సంబంధించిన శిల ఇక్కడ ఉంది, నేను చూపిస్తాను. ఇక 5వ పాయింట్ కూడా నేను చెప్తాను. విజయనగర రాజు హరిహర రాయల వారు గోహత్యా పాతకంలో ఇరుక్కుంటారు ఒకసారి. ఆయన ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి అభిషేకం చేసి, భక్తితో అభిషేకం చేసి ఆ గోహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారు అని చెప్తారు. మరొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఎదురుగానే కోటి శివలింగాలు ఉన్నటువంటి గట్టు అయితే ఉంది. గట్టు అంటే ఇదంతా కూడా గట్టు అని చెప్పచ్చు. కోటి శివలింగాలు. ప్రస్తుతానికి కొన్ని శివలింగాలు అయ్యాయి, కానీ ఇప్పటికీ మనం ఇక్కడ శివలింగాలను అయితే మనం చూడవచ్చు. ఇంతెందుకు, ఇదో ఇక్కడ దగ్గరలో రండి, తీసుకురండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక శివలింగం, అదిగో అక్కడ ఒక శివలింగం, అలాగే అదిగో చూడండి అదో అక్కడ శివలింగాలు, అన్ని శివలింగాలు చూడండి మొత్తం కూడా. దీన్ని కోటి శివలింగాల గట్టు అనేది పిలుస్తారు, కోటిలింగ గట్టు అని పిలుస్తారు. ఇలా చూడండి ఎన్ని శివలింగాలు, ఇక్కడ అంతా కూడా శివలింగాలే.
అంతా శివమయం లాగానే ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తము ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, కొండల మధ్య ఈ సురవేశ్వర కోన అయితే ఉంది. ఎంత అందమైన ప్రదేశము. ఇక్కడ మాట్లాడితే రీసౌండ్ వస్తుందండి, అంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ నేను క్షుణ్ణంగా చూపిస్తాను, ప్రతిదీ వివరిస్తాను. ఈ ఆలయం మొత్తం కూడా చూపిస్తాను. ఇలా అయితే మనం లోపలికి వెళ్ళాలి. ముందు ఆలయంకి ఎదురుగా ఒక పురాతన గోపురం అయితే మనం చూడవచ్చు. చూడండి, ఒక పురాతన గోపురాన్ని అయితే మనం చూడవచ్చు. ఇదంతా కూడా ఆలయం ఉన్నటువంటి ప్రదేశమే అండి. మనకు సాయం చేసింది బ్రదరు, మీ పేరు? శేఖర్. సో నేను మీతో ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను, ఎవరు ఉన్నా లేకుండా నేను ఒక దేవాలయం దగ్గరికి రావాలి అని నిర్ణయించుకుని వస్తూ ఉంటే ఆ ప్రదేశం ఎంత నిర్మానుష్యంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో నేను వచ్చినా సరే, అంటే పరిస్థితులు అంటే అది రాత్రి సమయంలో కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు, అసలు చీమలు కూడా బయటికి రాలేని అంత ఎండ ఉన్న సమయంలోనైనా సరే నేను ఒక ప్రదేశానికి వచ్చిందంటే ఆ పరమేశ్వరుడే నాకు తోడుగా మరొక వ్యక్తిని పంపుతారండి ఆలయాన్ని చూపించడానికి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో అక్కడ ఒక స్వామి ఉంటే ఆ స్వామిని వస్తారా స్వామి అంటే మేము బయటికి రాకూడదు అన్నారు. సరే ఎవరో ఒకరు ఉండకుండా పోతారా అనేసి కారు తీశాను. కారు తీసిన వెంటనే ఆ ఆశ్రమం గేట్లో నుంచి బయట నుంచి గేట్లోకి చక్క నడుచుకుంటూ వచ్చారు. ఎవరు? ఈ శేఖర్ గారు. ఇట్లా ఆలయం దగ్గరికి వెళ్దామా అనగానే, ఇలా ఆలోచించి సరే పద అన్నారు. వచ్చేసాం. నాకు నవ్వు వచ్చింది. అంటే ఆ పరమేశ్వరుడికి అన్నీ తెలుసండి. నేను ఎక్కడ కష్టపడతాను, ఎక్కడ ఇబ్బంది పడతాను అన్న ఉద్దేశంతో ఆ స్వామి పంపించారు. మరొక విషయం ఏంటో తెలుసునా, అసలు మీరు ఈ సమయానికి ఇలా ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న ఆ స్వామి నన్ను పిలిచినాడు. గంట క్రితం పిలిచాడు, అందుకే నేను టైం చూసుకుని ఈ టైంకి వచ్చాను అన్నారు. గంట క్రితం ఆ స్వామి పిలిచారంట. నా కోసమే వచ్చినట్లున్నారు చూడండి. సో పరమేశ్వరుడు గంట క్రితం ఆయనలోకి వచ్చి ఇక్కడ ఈ అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి మన కోసమే, అంటే ఆ పరమేశ్వరుడు మన కోసం పంపించినట్లుగా. ఓకే, ఇదేనండి సురవేశ్వర కోన. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయము పాప వినాశేశ్వర స్వామి దేవస్థానం. ఇది సురవేశ్వర కోన అని ఏది అంటారు? మొత్తం కలిపి. ఓకే, ఈ ఆలయం మొత్తాన్ని కలిపి సురవేశ్వర కోన అనేది పిలుస్తారు. ఇది ఎంత పెట్టి ఎల్లమ్మ సురవేశ్వర కాదు, సురవేశ్వర ఎల్లమ్మ కోన. ఆలయం గురించి అని చెప్దురా రా. ఇంకొకరు వచ్చారు మనకు చెప్పడానికి. ఏమన్నా ఆలయం గురించి అన్న కొంచెం చెప్తారా? ఆలయము పూర్వీకులు పరశురాముడు తపస్సు చేసిన కోన ఇది ఎల్లమ్మ కోన అని. ఇక్కడ సాధులు శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చి పావురాలు తిప్పకు అప్పుడు తపస్సు చేసిపోవాలంట. ఓకే, ఇక్కడ తపస్సు చేసి స్నానాలు చేసి పూజ చేసుకుని మళ్ళీ శ్రీశైలం పోయేవాళ్ళంట. ఓకే, అప్పుడు ఆ ఋషులు అంత పుణ్య అన్ని దేవస్థానం కాదు, పుణ్యక్షేత్రమే దేవస్థానం ఇది. అటువంటి కోనాన్ని లోపలికి వెళ్దామండి. ఆలయం అండి, ఆలయం లోపలికి అయితే మనం వెళ్దాము. లోపలికి వెళ్ళాక ఆ పరమేశ్వరుని దర్శనం అవుతుందో లేదో తెలియదు కానీ డోర్ వేసి ఉంటాడు కదా. హర హర మహాదేవ శంభో శంకరేశ్వర పరమేశ్వర. ఎస్, తీస్తావా? అవునా, పదం. ఎస్, మనమైతే లోపలికి వచ్చాక, ఆలయం లోపలికి వచ్చాక ఇలా అయితే ఉంటుందండి. ఆలయం లోపల మనకు ఇక్కడ వృషభము శిల అయింది అని చెప్తారు. ఏది అక్కడ కొత్తగా కట్టించింది బసవదేవ. ఇక్కడ బసవదేవ పెద్ద ఉన్నది. రండి ముందు అక్కడ నందీశ్వరుల వారిని అయితే మనం చూద్దాం. నంది ఈ పెద్దది ఉంటే ఇక్కడ పగలు కొట్టి దొంగలు దోపిడీ చేసి ఇక్కడ పగలు కొట్టేసింది. అంటే ఇక్కడ మళ్ళీ తీసుకు ఈయన పాత ఈయన పగలు కొట్టి బంగారు కోసం ఇదే గోపురం అందు ఉన్నది బాగా. ఇక తొడిగి పగలు కొట్టేసినారు. అప్పుడు ఈ ఇక్కడ నందీశ్వరుడు ఉండేవాడండి. నేను వృషభం కుట్టుకుంటూ వచ్చి నదిలో నుంచి ఇక్కడ శిలగా మారిందని చెప్పాను కదా, ఆ వృషభము ఇక్కడే ఉండేది. అయితే కొంతమంది దొంగలు పగలగొట్టడం వల్ల ఇక్కడ తీసేయడం అయితే జరిగింది. పగలగొట్టి
కొత్తగా ఇక్కడ నందీశ్వరం అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు చెప్పేవారు మన ఖమ్మం చెరువులో నుంచి వచ్చేసి ఇక్కడ దూకి కాలు ఇరిగి ఇక్కడనే శిలైపోయిందండి. చెరువులో నుంచి ఖమ్మం చెరువు నుంచి వచ్చి ఆ గడ నుంచి ఇక్కడ దూకి. ఓకే, ఇదంతా చెరువే కదా? చెరువే ఇది అంతా. గుళ్ళకమ్మ నది. ఈ నదిలో అడ్డం ఇదంతా నది అండి. చూడండి, ఇదంతా నది. చెట్టు ఉండడం వల్ల మనకు నది కనబడట్లేదు. వర్షాకాలంలో అయితే నీళ్లు పడతాయి. నీళ్ళు డైలీ ఖమ్మం చెరువుకు నీళ్లు పోతాయి. రంగస్వామి గుండా నుంచి ఇటే వెళ్తాయి. రంగస్వామి గుండా ఖమ్మం చెరువు ఇదే నీళ్ళు. ఓకే, ఇక్కడ ఇది స్వామి ఆమె ఈమె పూజారి చచ్చిపోతే పలువురుపల్లి ఆమె పూజ చేసేది. ఈమెను తీసుకొచ్చి పెద్దలందరూ తీసుకొచ్చి నేను ఈమె భక్తురాలని ఈమెను ఇక్కడ. ఓకే, ఇది స్వామి ఆలయం, శిలాశాసనం. ఇక్కడ చూడండి, మొత్తం కూడా పురాతన శిల్ప సంపద. ఈశ్వర నమ శివాయ. లోపల అయితే శివయ్య ఉంటారు, కానీ తాళం వేసుకోరాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ శిలాశాసనం. ఇక్కడికి అప్పుడు నాగబాబు వచ్చేదంట. నాగబాబు అడిగా ఇక్కడికి వచ్చి ఆయన పూజ చేసుకొని ఈశ్వరం చుట్టూ పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుందంట. ఈయన కాడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈశ్వరం కాడికి కరెక్ట్ పాము ఉండేది భయపడవాలి రావాలంటే కూడా. ఓకే, నాగబాబు వచ్చి తప చేసుకొని దేవుని రోజు పాము ఉంటుందని భయపడేవాళ్ళు. ఇక్కడికి రావాలి భయపడుతూ వచ్చేవాళ్ళు. ఈయన కాడికి రావాలి. బసదేవుడు చూసి అసలు చంద్రాలు భయం, భయంకరంగా ఉన్నది బసదేవుడు కళ్ళు అనేది. అప్పుడు ఉన్నది అది దూకి పడంటే చూడడానికి భయం. అంతలో విగ్రహాన్ని దొంగలు ఈ పని చేసింది. ఇంతకంటే పెద్దగా ఉండేది. పెద్దది కాళ్ళు అందమైంది బొమ్మ. ఇట్లా కళ్ళు గిళ్ళు అసలు భయంకరంగా ఉంటుంది. మెల్లకన్ను పుట్టింది. మెల్లకన్ను బట్టి కాలు ఇరిగడం అంత భలే భయంకరంగా ఉంటుంది. అది గోపురం పైకి ఉండేది. ఆ పాము వచ్చి ఇక్కడ దేవుని చుట్టూ తిరిగి ఈశ్వరునికి చుట్టూ తిరిగి ఆమె ముగ్గురు మళ్ళీ దారిని వెళ్ళిపోయేది. పాము ఉంటుందని కూడా భయపడేవాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పట్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ శిలాశాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అతి పురాతనంగా కనిపిస్తాయి మనకు. ఇది కూడా మనం చూడవచ్చు. ఇంకా ఇక్కడ ఏమున్నాయి, ఇంకా ఇది ఆలయము. ఇక్కడ కూడా మనం శిలాశాసనం అయితే చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాసనాలు చూడవచ్చు. ఆలయం పాపవినాశేశ్వర స్వామి దేవస్థానం కోన. ఇది ఆలయం అండి. చుట్టూ కూడా మనం చూడవచ్చు. ఇంత కూడా ఓకే. శివలింగాలు, రావి చెట్టు, యాప చెట్ట, ఇక్కడ శివలింగం మనం చూడవచ్చు. నాగులు ఆలయం. కార్తీక మాసం శివరాత్రిలో బాగా పూజ. ఓకే, ప్రశాంతమైన వాతావరణంలే, చల్లటి వాతావరణం. ఇక్కడ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అప్పుడు ఈ స్తంభాలకు రంగులేసి డేరే పైన గుందరేసి అప్పుడు టెంట్లు లేవు కదా, కర్రలేసి ఆకేసి నీడ చేసుకొని పూజలు చేసేవాళ్ళు ఎండలో. ఇప్పుడు మనం అక్కడే ఎల్లమ్మ గుడి. ఎల్లమ్మ ఈశ్వరుడు అక్కడ అసలైన ఈశ్వరుడు. అవునా? ఓకే, అక్కడికి వెళ్దామా? ఇక్కడ నుంచి ద్వారం అన్నమాట వచ్చేవాళ్ళు మనుషులు దీంట్లో కూడా. ఓకే, ఇదిగో ఈ ద్వారం గుండా అయితే వచ్చేవాళ్ళండి. ఇప్పుడు మనము అక్కడ ఎల్లమ్మ ఆలయం అని ఉంది, అంతేకాదు అక్కడ శివలింగం కూడా ఉందంట. ఆలయం అక్కడికి వెళ్దామా? అక్కడ కూడా మనం చూద్దాం. అదండి అసలైన ఆలయం అక్కడ. ఇప్పుడు మనం పాప వినాశేశ్వర స్వామి ఆలయం మొదట. ఓకే, హరిహర రాయల వారు ఈ గుడిలోనే అండి పూజలు చేసింది, గోహత్య పథకం నుంచి బయటపడడం కోసం. ఇవి అప్పుడేనా? అప్పుడే బావి ఉన్నది, బావిలో నీళ్ళు అవును, అవి అవన్నీ శివలింగాలు.
ఇది ఒకప్పుడు బావి, అది బావి. ఇప్పుడు నీళ్లు లేవులే. మామూలుగా ఏ రోజుల్లో బాగా జరుగుతుంది? శివరాత్రి, కార్తీక మాసము శివరాత్రి. డైలీ ఆదివారం ఏటలు ఉంటాయి వెళ్ళమ్మకు. వేరే ఎక్కడెక్కడ గుంటూరు కాడ నుంచి మామూలుగా ఒంగోలు కాడ మొత్తం ఇక్కడ ఏరియానా ఈమె కాడ చేసిన విగ్రహాలు చేర్చుకొని పోవాలి. ఓకే, ప్రతిష్ట చేర్చుకొని పోతేనే అక్కడ చెల్లింపు. ఇందులో ఉంటే 10 గంట పోయింది. చాలా ప్రశాంతంగా ఉంది చూడండి, ఈ వాతావరణం కావచ్చు. ఇదంతా కూడా పెద్ద పెద్ద కొండల అది పరశురాముడు పదును పెట్టిన కొండ అంట, అది నరకడం. పరశురాముడు పదును కత్తికుండే అప్పుడు గండ్రగొడ్డలు పెట్టిన పదును అంట నరకడం. ఓకే, గండ్రగొడ్డలకి పదును ఉందే లేదని చూసినది. అది ఇక్కడ గంగమ్మ గుడి. ఇది నుంచి గుల్లకమ్మ రామస్వామి గుల్ల కాడ నుంచి నేను నేరుగా వచ్చినట్టు చూస్తాను. ఓకే, పరశురామ స్వామి తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలికి గండ్రగొడ్డలికి పదును పెట్టినటువంటి ప్రదేశం. షట్ డౌన్ అయింది. ఇది సర్వేశ్వర ఎల్లమ్మ ఆలయం అండి. ఇది ఆటలు గీటలు ఆదివారం వచ్చిన ఆదివారం పూట ఇక్కడే ఎక్కడెక్కడ ఊర్లో ఈ పల్లెలు మొత్తం ఎదురు కానించి ఒంగోలు దాకా, ఒంగోలు గుంటూరు అందరు వస్తారు ఇక్కడ అమ్మవారి. ఇక్కడ ఆటలు ఎంతైనా అక్కడ పిలిచేస్తాడు. ఇక్కడ బయటికి రాకుండా ఎంత ఎన్నెన్న పోయి నిండిపోతాయి అక్షరాలు. ఓకే, ఎల్లమ్మ ఇది. ఓకే, సర్వేశ్వర స్వామి అప్పటి కాలం నాటి ఫస్ట్ కాలం నాటి రాజులు. అక్కడ మండపము. ఈ ఆలయంలో ఎప్పుడు పూజ శివరాత్రికి కార్తీక మాసంలో ఇంకా ఫుల్గా వంటలు భోజనం మనుషులు ఫుల్గా దేవస్థానం అంతా ఇక్కడ నుంచి అక్కడ నీళ్లు తీసుకుని నైద్యం చేసి పెడతారు. అక్కడ ఉంటాయి నీళ్ళ పూలని ఉండేవి. నీళ్ళ పూల సార్లు ఉన్నాయి చూడు, ఆ సార్ల కాంచి ఒక అంతే ఉంటుంది. ఎప్పటికి నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటుంది ఇప్పటికి నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు తీసుకొచ్చి నైద్యం చేసి దేవుని పెట్టి నీ ఆటలు వెళ్ళమని వస్తారు. ఇప్పటికి నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంటారా? ఇప్పుడు కూడా అంతే. అంత పైకి పోతారా? ఆ సార్ల కాడికి పోతారు. దానికోసం వేస్తారు ఎక్కడెక్కడ అంతా నీళ్ళ కాడి పోయి ఆ జలం కాడ కూర్చొని ఆ నీళ్ళు తీసుకుని బాటలు వచ్చి నైద్యం చేస్తారు. అక్కడ ఆలయం ఉందా? ఆలయం శిలాలు ఉన్నాయి. ఓకే, ఇంకా లాకేసిండే శివాలయం. అది మండపము. గుండ్లకమ్మ నది అంటే ఇదే 3 వాగులు కలిసేది. ఇట్లా అటు ఎర్ర ఆడ గుల్లకమ్మ పైన ఎర్ర ఉంది, ఇట్లా రౌతాలు 3 వాగులు అన్ని ఇక్కడే. ఇక్కడ అవును, సెక్యూరిటీ ఎందుకు పెట్టడం వల్ల? లేదు, గవర్నమెంట్ కలిసలేదు. కలిసింటే సెక్యూరిటీ పెట్టేవాళ్ళు. ఈ గవర్నమెంట్ కలవనీయడంలే. కలసిస్తారు. ఇలా వీళ్ళు పట్టుకుంటే కలిసే ఉండదు కానీ వీళ్ళు రావడం లేదు. గవర్నమెంట్ మాకు కావాలని కలిసి ఆదాయం లేదని వాళ్ళు అట్లా ఈయనకి ఉంది ప్లాట్. ఆ స్థలం అంతా 5 ఎకరాల ప్లాట్ ఉంది. గవర్నమెంట్ స్థలం అంతా. ఇది అక్కడ నీళ్ళు ఉన్నట్టుంది. నీళ్ళు ఫుల్గా స్థానాలకు ఇదే బాగు. గుండ్లకమ్మ నది ఇది. రంగస్వామి ఇక్కడ ఎన్ని నీళ్ళు వచ్చాయి? రంగస్వామి నాకు గుండం నుంచి ఇక్కడికి వస్తాయి. అన్ని క్షేత్రంలో పుణ్యక్షేత్రం లాంటి ఇది పడిపోయేది. ఇదే పడిపోయి ఈ మధ్య జనం వేల మంది రాబట్టిండ్రు బాగా వేటలు పోయడంలో. పైన రంగస్వామి గుడి ఉంది. ఓకే, కొండపైన ఆ రూట్లో పోతే ఉంది. అది అంతా దొంగలు మొత్తం పడగొట్టేసి అన్ని బండలు పట్టుకొచ్చి ఇది చేసింది. ప్రతి
అప్పుడు రాజులు పరిపాలన చేసిన రాజులు అప్పుడు కృష్ణదేవరాయలు వాళ్ళు కోటలు కట్టి దాంట్లో ఈ బంగారు కోసం అక్కడ ఉందేనే నా పెద్ద పెద్ద అప్పుడు శ్రీశైలం నుంచి విజయవాడ గుంటూరు నుంచి ఇంకా దొంగలంతా వచ్చేసి అవును తీసుకోవడం. ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి వీడియోని. చాలా చిన్నగా చాలా అందంగా ఉంది కదా నంది. అప్పటి రాజులు వీళ్ళంతా కూడా ఎంత ఆలయం అండి చూడండి. ఎల్లమ్మ ఆలయం, ఇది ఎల్లమ్మ ఆలయం, అది శివాలయము. ఇది మనం ఇట్లా లోపలికి ఎంట్రన్స్కి వచ్చేది ఆర్చ్. ఇక్కడ కూడా ఆలయంకు సంబంధించినటువంటి చూడండి అటు ఇటు స్తంభాలు, చూడండి రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, ఇట్లా ఎన్నో రాజ్యాల రాజులు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాలు పూజలు చేసి ఇక్కడ చాలా ఒకప్పుడు అద్భుతంగా ఉండేదేమో కదా ఈ ఆలయం. సరేండి, ఇప్పుడు బండ్లు పెట్టుకొచ్చి నడిచేవాళ్ళు, బండ్లు కట్టుకొని నడిచేవాళ్ళు, బండ్లు కట్టుకొని అంతా కూడా ఆలయం చుట్టూ కొండల కొండల మధ్య అయితే ఈ ఆలయం అయితే ఉంటుందండి. చాలా అంటే చాలా అందంగా ఉంది, బాగుంది కూడా. నేను మన ఛానల్ ఆధ్వర్యంలో హోమం జరిపిస్తున్నాం కదా, హోమంకు పేర్లు గోత్రం వాళ్ళని నమోదు చేసుకుని అందరికి కూడా మంచి జరగాలని ఇక్కడ ఉన్నటువంటి పాప వినాశేశ్వర స్వామి ఆలయంలో స్వామికి దండం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలండి. ఇక్కడ కుంకుమ తీసుకుందాము అంటే ఇక్కడ ఎవరు పూజారి ఎవరు లేకపోవడం వల్ల కుంకుమ తీసుకురాలేకపోతున్నాను. ఇది అతనికైతే నా మనసులో అయితే అదే ఉంది. మన ఛానల్లో చండీ శాంతి హోమంకు ముందు నేను ఎన్ని ఆలయాలు తిరిగితే అన్ని ఆలయాలు హోమంలో నమోదు చేసుకునే ప్రతి ఒక్కరి సమస్యలు తీరిపోవాలనే దండం పెట్టుకుంటాను. నా మనసులో పూర్తిగా అదే ఉంది. ఓకేనా? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఆలస్యం చేయకండి. సరేనా? ఈ ఆలయం వచ్చేసి అడవిలో ఉంటుందండి, అంటే కొండలు మొత్తం కూడా. అయితే ఆలయం చూసుకుని వస్తున్న సమయంలో ఈ పెద్ద అయినా ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా ఎముకలు, పండ్లు అంటే ఇవి అండి, పండ్లు ఉంటాయి కదా నోట్లో, పెద్ద పెద్ద పండ్లు టీత్ కనపడ్డాయి అన్నారు. అంటే ఏంటి టీత్ కనబడడం ఏంటి అంటే, మేము పొలం దున్నుకునేటప్పుడు పెద్ద పెద్ద పుర్రెలు బయటపడుతుంటాయి మాకు అన్నారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే చూపిద్దు పదా అంటే తీసుకొచ్చారు. అక్కడే మెయిన్ రోడ్లో నుంచి కొంచెం లోపలికి ఈ ఆలయంకు కొద్ది దూరంలో ముందే వస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడంతా గుంతలు తవ్వి ఉన్నారు. అంటే వాళ్ళు దున్నేటప్పుడు ఏదైనా పెద్ద రాయి తగిలిందంటే అక్కడ తోడతారు. తోడినప్పుడు ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద బండలు అయితే బయటపడ్డాయి చూడండి. అంటే ఇక్కడ నాకు తెలిసి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ మానవులు ఇలా గుంతలు తవ్వుకొని ఇలా జీవించే వాళ్ళేమో, ఇలా రాళ్ళు పెట్టుకొని జీవించే వాళ్ళేమో అనిపించింది నాకు. ఇది చూడొచ్చు మీరు. అంతేకాదు ఇక్కడ పెద్ద పెద్ద కుండలు, లావు సైజు కుండలు, మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరికాయండి. మరి ఆర్కియాలజీ వాళ్ళు ఎందుకు ఈ ప్రదేశానికి వెళ్ళలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎవరైనా వచ్చారంటే ఎవరు అలా ఏం లేదండి, ఎవరు రాలేదు మా ఊరికి. కానీ ఇక్కడ లావు టీతు దొరకడము, ఎముకలు దొరకడం, పుర్రెలు దొరకడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అయితే ఇక్కడ ఆయన చెప్తున్నారు. నిజంగా చూపిస్తాను నేను మీకు, చూడండి. అంటే ఈ పెద్ద ఆయన చెప్పే దాని ప్రకారం అవి రాక్షసుల పుర్రెలు అని, ఇక్కడ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చనిపోతారు కదా, వాళ్ళకు సంబంధించిన ఎముకలు ఇక్కడ ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు ఆయన మాటల్లో. నేను అనుకోవడం అంటే ఈ ప్రదేశంలో ఒకప్పుడు మన పూర్వీకులు ఉండేవారు అని నా అభిప్రాయం. అది ఇప్పుడు చెప్పండి సార్. రాక్షసులు అప్పుడు నివసించడానికి వాళ్ళ ఒక నిమిషం ఆగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఈ తురిమెల్ల అనే గ్రామం దగ్గరికి అయితే వచ్చాను కదా. ఇది ఎవరు? ఇది అక్కపల్లి. అక్కపల్లి. ఇక్కడ వచ్చేసి సురవేశ్వర కోన అనేది ఉందండి. ఈ కోన ఆవరణంలో పంట పొలాలు అయితే ఉన్నాయి. ఈ పంట పొలాల్లో వాళ్ళు తవ్వినప్పుడు పెద్ద పెద్ద ఎముకలు, పెద్ద పెద్ద పండ్లు బయటపడుతున్నాయంట. అంటే రాక్షసుల ఎముకలు, రాక్షసుల పండ్లు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు చెప్తున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. అంటే అప్పటి కాలం నాటి దేవతలకు రాక్షసులకు యుద్ధం పడినప్పుడు రాక్షసులు చనిపోతారు కదా,
ఆ చనిపోయిన రాక్షసులను పూడ్చిన ప్రదేశాలుగా చెప్తారు ఇవన్నీ కూడా. ఇది ఇప్పటికి గుంతలు ఉన్నాయి చూద్దురండి. అంతేనా సార్? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. అంతేనా? ఓకే. ఇట్లా నివసించి వీళ్ళు బంగారం ఉందని కోసం పంటలు పగలగొట్టేసిండ్రు. అప్పుడు నివసించే గుంతలు అనమాట ఇవి. రాక్షసులు నివసించిందే పూడ్చినట్టు పూడ్చే వాళ్ళ గుంతలు దీంట్లో సంవత్సరాలు వాళ్ళు కొండలు వేసి బండలు వేసుకొని నుంచి బయటకు వచ్చి ఇక్కడ సంవత్సరాలు చేసేవాళ్ళంట. అప్పుడు బయట బండలు వాళ్ళు వేసుకున్న బండలే ఆ బండలన్నీ. ఓకే చూడండి గుంత. కుండ ఏవి దాంట్లో అయ్యే ఉన్నాయి కుండలలో. ఏవి కుండలు? ఈ కుండలు బయటవన్నీ ఇవి శంకులు. వీటిల్లో ఏంటి ఉన్నాయి? ఏంటి అంటే ఏమున్నాయి? ఉన్నాయి వాళ్ళ అప్పుడు కుండలు వాళ్ళ ఎముకలు అవి. ఇది ఎముకలు కుండలు చచ్చిపోయింటారు కదా అక్కడనే దాంట్లో. ఓకే చచ్చిపోయిన ఎముకలు అవి తెల్లగుండే. తెల్లగుండేటి అవి అట్లా ఎన్ని. అవును ఎముకే. ఎముకలు అయింది మొత్తం ముక్కలు. ఇది ఇట్లా తీయండి బ్రో శేఖర్. ఎవరు లేరు. ఎస్, ఇక్కడైతే మనము రాక్షసులు నివాసం ఉన్న ప్రదేశం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి వాళ్ళ భస్మము బూడిద ఉంటుంది కదా, వాళ్ళని కాల్చిందో లేకపోతే ఇంకోటి ఆ కుండల్లో ఉన్నాయండి. ఆ కుండల్లో ఇప్పటికీ ఎముకలు బయటపడ్డాయి చూడండి. ఇక్కడ మామూలుగా పొలంలో పనులు చూసిన వీళ్ళలో స్థానికులు చెప్పేది ఇవన్నీ కూడా రాక్షసులు ఎముకలుగానే చెప్తారు. బాగుపడుతున్నాయి. ఇది చూడండి ఎముక. చేయబెడదాం అనుకుంటే ఎందుకు లేని పెట్టడం లేదు నేను. ఇందో ఎముకే అది పక్క. అదా కుండలు పెద్ద పెద్ద మందం కుండలు ఇప్పుడు చేసేవాళ్ళు లేరు. ఈ కుండలు పెద్ద మందం కుండలు. ఇక ఎముకలు ఇది ఈ గట్టి ఎముకలు అన్నమాట వాళ్ళ. ఈ ఎముక రాక్షసులు శుద్ధరాలు అనుకుంటారు. శుద్ధరాలు కాదండి, ఎముకే అది. ఎముకలు అదో చూడండి, ఇది చూడండి క్లియర్గా ఎముకలే ఇవన్నీ రాక్షసులు ఎముకలు. ఈ బంగారం కోసం గనులు దొంగినమాట బండలు. ఓకే, బంగారం కోసం తవ్వినప్పుడు ఇవన్నీ కూడా బయట వీటిల్లోనే కదా పడింది, బయటపడింది కుండలు అవన్నీ. బంగారం కోసం మరి కొండ దొంగినమాట. నాకు తెలిసి ఈ ప్రదేశంలో ఆర్కియాలజీ వాళ్ళు గనక ఇక్కడ తవ్వి ఇక్కడ గనక పరిశోధనలు చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి అనిపిస్తుంది. అంటే అప్పటి కాలం నాటి ఇక్కడ ప్రాంతంలో ప్రజల నివాసం కావచ్చు, వాళ్ళ విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకి వస్తాయి అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి ఇంత గుంతలు. రాక్షసులు నివసించే గుంతలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాక్షసులు నివసించే గుంతలుగానే చెప్తారు ఇక్కడి వాళ్ళు. కానీ అప్పటి కాలంలో ప్రజలు నివసించే గుంతలా లేకపోతే ప్రజలు కాదు గుంతలు, ఈ రాక్షసులేనా? రాక్షసులు గుంతలు. వాళ్ళు బుడిచి వాళ్ళు ఇయ్యారంట గుంతలు అప్పుడు రాక్షసులు. రాక్షసుల ఇండ్లా ఇవి? రాక్షసుల ఇండ్లు. ఇక నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటేనండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. మీకు ఫేస్బుక్ ఉంటే షేర్ చేయండి ఫేస్బుక్లో, ఓకేనా? అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ శని శాంతి హోమం, అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం అండి. శని శాంతి హోమం తప్పకుండా మీ పేర్లు గోత్రనామాలతో చేయించుకోండి. ఎందుకంటే శనిదేవునికి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా శనిదేవుడిని శాంతింపజేద్దాం, ఓకేనా? ఒకసారి చేయించుకొని చూడండి. ఏమో మన జీవితంలో నిజంగా మార్పు రావచ్చేమో. ఎందుకంటే చాలామంది శని శాంతి హోమం చేయించుకొని ఉండరు. మనం మామూలుగా ఎప్పుడు చేయించుకున్న మహాలింగార్చన, రుద్రాభిషేకం, లేదంటే మృత్యుంజయ హోమం ఇలా చేయించుకుంటూ ఉన్నాం. కానీ ఇంతవరకు మన ఛానల్ ఆధ్వర్యంలో మనం శని శాంతి హోమం చేయించలేదు. ఇకపైన శని శాంతి హోమం చేయిస్తున్నాము మన ఛానల్ ఆధ్వర్యంలో. నెక్స్ట్ ఎక్కువ సమయం లేదండి, కేవలం వారం రోజులే ఉంది. త్వరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి, ఓకేనా? చూద్దాం, నిజంగా మన జీవితంలో మార్పు రావాలి అంటే నమ్మి ఒక్కసారి నమోదు చేసుకొని
చూడండి. ఓకేనా? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం.